గుడ్ ఈవినింగ్ అండి. హౌ మెనీ ఆఫ్ యూ నో వాట్ ఈస్ రిక్రూట్మెంట్? ఇంతకుముందు ఎప్పుడన్నా రిక్రూట్మెంట్ గురించి విన్నారా? డూ ఎనీబడీ హ్యావ్ ఎక్స్‌పీరియన్స్ ఆన్ రిక్రూట్మెంట్? No. ఓకే. అట్‌లీస్ట్ డూ యూ నో వాట్ ఈస్ రిక్రూట్మెంట్? ప్లీజ్ అండి స్పీక్ అప్. ఎందుకంటే మీరు డౌట్స్ అడిగితేనే నేను వాటిని క్లారిఫై చేయగలుగుతాను. మీరు మాట్లాడితేనే ఐ విల్ నో దట్ యూ ఆర్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్. Yes, madam. I know about it. ఓకే. ప్లీజ్ స్పీక్ అప్. ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ థింగ్ లెట్ మీ ఆవేశం ఎక్స్‌ప్లెయిన్. పడి తొందరపడి వేద్దామన్నా గానీ ఏడ పగులుతాయని భయం ఎక్కువ ఉంటది కీప్ నాకు. మ్యూట్. ఎందుకంటే మిషన్ కాబట్టి వదిలిపెట్టిందంటే ఉంటుంది. ఐమ్ గెట్టింగ్ సమ్ డిస్టర్బెన్స్ అండి. ప్లీజ్ మ్యూట్ చేస్తారా? వల్ల ఆ తీసుడు ఆ దేవుడు ఇవన్నీ ఓకే. రిక్రూట్మెంట్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు మీరు చూస్తుంటే చాలా ఎంఎన్‌సి కంపెనీస్ ఉన్నాయి. ఈవెన్ సర్వీస్ బేస్డ్ అని, ప్రొడక్ట్ బేస్డ్ అని మీరు వినే ఉంటారు. ఈ క్యాప్‌జెమినీ, విప్రో అండ్ ఈ కంపెనీస్‌లో దే ఒక్కొక్క పొజిషన్ ఒక జావా డెవలపర్, ఎనీ టెక్నాలజీ, ఏ టెక్నాలజీకైనా ఒక రైట్ క్యాండిడేట్‌ని ఆ కంపెనీ మాత్రమే రిక్రూట్ చేసుకోలేదు. ఎందుకంటే ఒక కంపెనీకి ఒక పొజిషన్‌కి ఆల్మోస్ట్ 50-100 మెంబర్స్‌ని వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు టు ఫైండ్ ఎ రైట్ క్యాండిడేట్. ఒక రైట్ క్యాండిడేట్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి ఆల్మోస్ట్ 50-100 మెంబర్స్‌ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఓన్లీ ఆ టైం అనేది ఆ కంపెనీ రిక్రూటర్స్ మాత్రమే స్పెండ్ చేసి ఒక్కొక్క పొజిషన్‌కి ఒక్కొక్క కంపెనీకి మోస్ట్‌లీ 200-250 ఎంప్లాయీస్ కావాల్సొస్తారనమాట. మోర్ దాన్ థట్ ఆల్సో. సో, వాళ్ళకేంటి అంటే దే నీడ్ రిక్రూట్మెంట్ కంపెనీస్ ఆల్సో టు హెల్ప్ దెమ్. ఈ రిక్రూట్మెంట్ కంపెనీస్ నుంచి హెల్ప్ తీసుకొని, వాళ్ళు ఒక పొజిషన్‌కి రైట్ క్యాండిడేట్‌ని ఫైండ్ ఔట్ చేస్తారనమాట. రిక్రూట్మెంట్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఫైండింగ్ ఔట్ ఎ రైట్ క్యాండిడేట్ ఫర్ ఎ సూటబుల్ పొజిషన్. సో, ఈ రిక్రూట్మెంట్‌లో ఏంటి అంటే వి హావ్ మెనీ స్టెప్స్. ఈ ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే సోర్సింగ్. సోర్సింగ్ ఈస్ నథింగ్ బట్ వి హావ్ టు ఫైండ్ ఔట్ ద క్యాండిడేట్ యూజింగ్ జాబ్ పోర్టల్స్. ఈ జాబ్ పోర్టల్స్ ఆర్ నథింగ్ బట్ నౌకరీ, మాన్స్టర్. ఇప్పుడు మామూలుగా మీరు మీరు జాబ్‌ని ఫైండ్ ఔట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు డూ, యూ విల్ ప్రిపేర్ ఎ రెజ్యూమ్ అండ్ యూ విల్ అప్‌లోడ్ దట్ రెజ్యూమ్ ఇన్ job portals. I mean, in job portals like Naukri, Monster, and sometimes in LinkedIn also. So, ఈ job portals కి recruiters will have the access for this job portals. సో, అప్పుడేం చేస్తారు వాళ్ళు ఈ జాబ్ పోర్టల్స్‌ని యూజ్ చేసి దే విల్ ఫైండ్ ఔట్ రైట్ క్యాండిడేట్స్. సోర్సింగ్ ఈస్ నథింగ్ బట్ సెర్చింగ్ ప్రొఫైల్స్ యూజింగ్ జాబ్ పోర్టల్స్. ఇక్కడ సోర్స్ ఏంటి? దే ఆర్ యూజింగ్ జాబ్ పోర్టల్స్ యాస్ సోర్స్. So that's why we will call this as sourcing. So the next step is screening. First sourcing అయిపోయిన తర్వాత after getting the resume from the job portals, you have to screen the profile. At the same time, you have to screen the candidate also. First profile screening ఎలా చేస్తారు అంటే ఫస్ట్ థింగ్ రిక్రూటర్స్‌కి కంపెనీస్ నుంచి మన క్లయింట్స్ నుంచి వి విల్ రిసీవ్ ఎ ఈమెయిల్. ఏంటి? ఏ రోల్‌కి క్యాండిడేట్‌ని వాళ్ళకి వెతికి పెట్టాలి. అట్ ది సేమ్ టైమ్ వాట్ షుడ్ బి ద స్కిల్స్ అండ్ ఏ లొకేషన్‌కి కావాలి, ఎంత ఎక్స్‌పీరియన్స్‌తో కావాలి అండ్ వాట్ షుడ్ బి ద నోటీస్ పీరియడ్. నోటీస్ పీరియడ్ ఏముండాలి, స్కిల్స్ ఏముండాలి, ఏ లొకేషన్‌కి, తర్వాత ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉండాలి, ఏ రోల్‌కి కావాలి. ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ఈమెయిల్‌లో పంపిస్తారు. ఆ డీటెయిల్స్‌ని వి హావ్ దోస్ సెర్చ్ ఫిల్టర్స్ ఇన్ జాబ్ పోర్టల్స్. ఆ రోల్‌కి కావాల్సిన ఆ మెయిల్‌లో పంపించిన ఏవైతే వాళ్ళు మనకి పంపించుంటారో అవన్నీ మనకు నౌకరీలో కానీ, లింక్డ్ఇన్‌లో కానీ అట్ ది సేమ్ టైమ్ ఎనీ జాబ్ పోర్టల్ మీకు ఆ సెర్చ్ ఫిల్టర్స్ ఉంటాయి ఆల్రెడీ. ఆ సెర్చ్ ఫిల్టర్స్‌లో వాళ్ళ డీటెయిల్స్ క్లయింట్ నీడ్‌ని బట్టి ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి వాట్ ఈస్ ద రోల్, దెన్ ద స్కిల్స్ వాట్ స్కిల్స్ ద క్లయింట్ నీడ్, అది తర్వాత దెన్ లొకేషన్, దెన్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఫైనల్లీ నోటీస్ పీరియడ్. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత యూ విల్ గెట్ మెనీ నంబర్ ఆఫ్ ప్రొఫైల్స్ విచ్ ఆర్ సూటబుల్ ఫర్ దోస్ స్కిల్స్.
ఏవైతే మీ స్కిల్స్ ఇచ్చారో దానికి సూటబుల్‌గా ఉండే ప్రొఫైల్స్ అన్నీ వస్తాయి. దెన్ యూ హ్యావ్ టు ఓపెన్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొఫైల్ అండ్ యూ నీడ్ టు ఫైండ్ వెదర్ ద క్యాండిడేట్ ఈస్ హ్యావింగ్ ఆల్ ద స్కిల్ సెట్ ఆర్ నాట్. అండ్ వెదర్ ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా క్యాండిడేట్‌కి ఉందా లేదా అని మీరు చెక్ చేయాలి. దెన్ ఇప్పుడు ఏంటి అంటే నౌకరీలో, లింక్డ్ఇన్‌లో, షైన్‌లో ఉండే ఐ మీన్ క్యాండిడేట్ ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఒక్కొక్కసారి సమ్‌టైమ్స్ క్యాండిడేట్స్ విల్ నాట్ హ్యావ్ టైమ్ టు అప్డేట్ ఆల్ ద డీటెయిల్స్. ఎందుకు అంటే ఇప్పుడు కొంతమంది డెస్పరేట్‌గా జాబ్‌కి కోసం వెతికే వాళ్ళు సపోజ్ ఇవాళ వాళ్ళకి ఆఫర్ కన్ఫర్మ్ అయిపోయిందనుకోండి. దే విల్ నాట్ అప్డేట్ దేర్ డీటెయిల్స్ ఇన్ నౌకరీ ఆర్ ఎనీ జాబ్ పోర్టల్. వాళ్ళు ఏ జాబ్ పోర్టల్స్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ జాబ్ పోర్టల్స్‌లో సమ్‌టైమ్స్ దే విల్ నాట్ హ్యావ్ టైమ్ టు అప్డేట్ దోస్ డీటెయిల్స్. అందుకని అగైన్ వి నీడ్ టు కాల్ ద క్యాండిడేట్. వి నీడ్ టు క్రాస్ చెక్ ఆల్ ద డీటెయిల్స్. దెన్ క్రాస్ చెక్ చేసిన తర్వాత క్యాండిడేట్ ఇంట్రెస్ట్ లెవెల్ అంతా చెక్ చేసిన తర్వాత దెన్ వీ క్యాన్ షేర్ హిస్ ప్రొఫైల్ టు ద మీరు ఎంత ఎక్స్‌పీరియన్స్‌ని పెడుతున్నారో ఇప్పుడు మీరు అప్ టు 5 ఇయర్స్ యూ విల్ బి ఏ టీమ్ మెంబర్. 5 ఇయర్స్ తర్వాత అంటే దెన్ టీమ్ లీడ్ పొజిషన్‌కెళ్తారు. సో, ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ బిలో 5 ఇయర్సే పెడతారు కాబట్టి 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌కి యూ హ్యావ్ టు షేర్ థాట్ రెజ్యూమే టు ద టీమ్ లీడ్. ఇక్కడ మీకు కంపెనీకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరుంటారు అంటే టీమ్ లీడ్ అనమాట. సో, మీరు రెజ్యూమేని టీమ్ లీడ్‌కి షేర్ చేసిన తర్వాత టీమ్ లీడ్ అనేది టీమ్ లీడ్ రెజ్యూమేస్‌ని క్లయింట్‌కి షేర్ చేస్తారు. క్లయింట్‌కి షేర్ చేసిన తర్వాత క్లయింట్ ఇప్పుడు మీరు ది బెస్ట్ ప్రొఫైల్స్ తీసుంటారు. బట్ అందులో ది బెస్ట్ అనేది క్లయింట్ సెలెక్ట్ చేస్తాడనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఒక 7 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ ఉన్నాడు. ఒకరు సాలరీ తక్కువ అడగొచ్చు. ఒకరు సాలరీ ఎక్కువ అడగొచ్చు. బట్ బోత్ ద క్యాండిడేట్స్ ఆర్ గుడ్ ఇన్ ఐ మీన్ బోత్ ద క్యాండిడేట్స్ ఆర్ టెక్నికల్లీ గుడ్. టెక్నికల్‌గా బావున్నారు అండ్ ఆ క్యాండిడేట్స్ ఎక్స్‌పీరియన్స్ కూడా సేమ్ ఉంది. సో, కంపెనీ ఎవరిని ప్రిఫర్ చేస్తుంది? తక్కువ సాలరీ అడిగే వాళ్ళని ప్రిఫర్ చేస్తుంది. సో, వాళ్ళ క్రైటీరియా వాళ్ళకుంటుంది కాబట్టి మనం పంపించిన వాటిల్లో ది బెస్ట్ సెలెక్ట్ చేసి దే విల్ షార్ట్ లిస్ట్. షార్ట్ లిస్ట్ ఈస్ నథింగ్ బట్ మన క్లయింట్ సెలెక్ట్ చేసిన ప్రొఫైల్స్‌ని షార్ట్ లిస్టింగ్ అంటారనమాట. ఫస్ట్ స్టెప్ ఈస్ సోర్సింగ్. వి హావ్ టు సెర్చ్ ప్రొఫైల్స్ యూజింగ్ జాబ్ పోర్టల్స్. దెన్ స్క్రీనింగ్, ప్రొఫైల్ స్క్రీనింగ్, ఎట్ ది సేమ్ టైమ్ క్యాండిడేట్ స్క్రీనింగ్. తర్వాత షార్ట్ లిస్టింగ్. షార్ట్ లిస్టింగ్ ఎవరి వైపు నుంచి జరుగుతుంది? కంపెనీ ఆర్ క్లయింట్. ఒకవేళ మన కంపెనీకే రిక్రూట్‌మెంట్ మనం చేస్తూ ఉంటే, మన కంపెనీ నుంచి దే విల్ షేర్ షార్ట్ లిస్టెడ్ ప్రొఫైల్స్. ఒకవేళ క్లయింట్ చేస్తుంటే ఫ్రమ్ దేర్ సైడ్ షార్ట్ లిస్టింగ్ విల్ బి దిస్ స్టెప్ విల్ బి డన్ బై క్లయింట్. సో, ఇంటర్వ్యూ షెడ్యూలింగ్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసిన ప్రొఫైల్స్‌కి చెప్తారనమాట. దే విల్ గివ్ సమ్ టైమ్ స్లాట్ బికాస్ ఎవరికైనా ఇంటర్వ్యూ కండక్ట్ చేయాలంటే ఇంటర్వ్యూ ప్యానెల్ అవైలబిలిటీ ఎవ్రీథింగ్ వాళ్ళు చెక్ చేసుకొని కొన్ని స్లాట్స్ ఇస్తారు. టైమ్ స్లాట్స్ ఇచ్చేసి సో, ఈ వీక్‌లో 15th టు 21st 11:30-12:30, 3:30-4:30 ఈ స్లాట్స్ ఉన్నాయి. ఇవి ఇవ్వండి. ఎందుకంటే ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ వర్కింగ్. వాళ్ళు వర్క్ చేసే వాళ్ళకి కూడా టైం చూసుకోవాలి కదా! టు అటెండ్ ద ఇంటర్వ్యూ. సో, వాళ్ళిచ్చిన స్లాట్స్‌ని క్యాండిడేట్‌కి కన్వే చేయమంటారు. క్యాండిడేట్‌కి కన్వే చేసిన తర్వాత క్యాండిడేట్స్ అవైలబిలిటీని బట్టి వాళ్ళ అవైలబుల్ టైమ్‌ని మనకి చెప్తారు. సో, అకార్డింగ్ టు థట్ we have to take the details from the candidate and we need to pass this information to the client. Point of contact ఎవరు ఇక్కడ? టీమ్ లీడ్ మనకు. క్లయింట్‌కి మనకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈస్ టీమ్ లీడ్. సో, మీ ఆ ఇన్ఫర్మేషన్‌ని టీమ్ లీడ్‌కి పంపిస్తారు. సో, టీమ్ లీడ్‌కి, క్యాండిడేట్‌కి మధ్యలో మీరుంటారు. మీకు క్లయింట్‌కి మధ్యలో టీమ్ లీడ్ ఉంటారు. సో, వన్స్ మీరు క్యాండిడేట్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఇంటర్వ్యూ షెడ్యూలింగ్‌కి వాళ్ళ దగ్గర నుంచి టైమింగ్, స్లాట్ అన్నీ తీసుకున్న తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ టీమ్ లీడ్‌కి పాస్ చేస్తారు. సో, దెన్ ఇంటర్వ్యూ టైమ్ వచ్చేసింది. దేర్ విల్ బి 2 లెవెల్స్ ఆర్ 3 లెవెల్స్ ఆఫ్ ఇంటర్వ్యూ. ఎన్ని లెవెల్స్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుందో ఫైనల్‌గా ఆ సెలక్షన్ ప్రాసెస్ అంతా అయిపోయి ఎవరు సెలెక్ట్ అవుతారో ఆ క్యాండిడేట్స్‌తో మాత్రమే మీకు పనుంటుంది. రిజెక్ట్ అయిన క్యాండిడేట్స్‌తో ఎటువంటి కాంటాక్ట్ ఉండదు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌ని యూ నీడ్ టు డూ ఫాలో అప్. ఎందుకు అంటే దే విల్ రిసీవ్ కాల్స్ ఫ్రమ్ అదర్ రిక్రూట్మెంట్ కంపెనీస్ ఆల్సో. అంటే మన కంపెనీ నుంచి మాత్రమే కాదు. వాళ్ళకి వేరే కంపెనీస్ నుంచి కూడా కాల్స్ వస్తాయి. సో, వాళ్ళేం చేస్తారు? ఇఫ్ వి ఆర్ ఆఫరింగ్ 28 లాక్స్, ఇఫ్ అదర్ కంపెనీ ఈస్ ఆఫరింగ్ 32 ఆర్ 35 లాక్స్, దెన్ ద క్యాండిడేట్ విల్ గో ఫర్ బెటర్ ఆఫర్. అంతే కదండీ!
అప్పుడేంటి మనము ఫాలో అప్ ఎందుకు చేస్తామంటే, వీ హ్యావ్ టు ఎక్స్‌ప్లెయిన్ ది క్యాండిడేట్ అబౌట్ ద బెనిఫిట్స్ విచ్ హీ విల్ రిసీవ్ ఫ్రమ్ అవర్ క్లయింట్. మన క్లయింట్ నుంచి వచ్చే బెనిఫిట్స్. తర్వాత క్యాండిడేట్ ఇంట్రెస్ట్ లెవెల్ చెక్ చేస్తూ రావాలి. అంటే అతనేమన్నా వేరే ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాడా? మన కంపెనీ నుంచి వచ్చే వాటికి కరెక్ట్‌గా డీటెయిల్స్ ఇమ్మీడియేట్‌గా రెస్పాన్స్ ఉందా లేదా? అతని ఇంట్రెస్ట్ లెవెల్ ఎలా ఉంది? ఇది చెక్ చేయడం వల్ల వి కెన్ మెయింటైన్ ఎ క్యాండిడేట్ పైప్‌లైన్. అంటే క్యాండిడేట్ పైప్‌లైన్ ఈస్ నథింగ్ బట్ మనం డైలీ 6-7 ప్రొఫైల్స్ షేర్ చేశామనుకోండి. సో, ఈ క్యాండిడేట్ గురించి మనకి డౌట్ ఉంది. ఈ క్యాండిడేట్ వేరే ఆఫర్ వచ్చినట్టుంది. క్యాండిడేట్ రెస్పాన్స్ సరిగ్గా లేదు. దెన్ ఇమ్మీడియేట్‌గా వి విల్ ప్రాసెస్ అదర్ క్యాండిడేట్. సో, ఈ ఫాలో అప్ వల్ల ఏంటి అంటే, ఆ పొజిషన్‌ని మనం త్వరగా ఫిల్ చేయగలుగుతామనమాట. ఇప్పుడు మనం చేసిన రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అంతా ఫాలో అప్ లేదనుకోండి. సపోజ్ ఈ మంత్ అతను సెలెక్ట్ అయ్యాడు. నెక్స్ట్ మంత్ ఫస్ట్ అతని జాయినింగ్. సో, ఈ 1 మంత్ అంతా మనం అతని కోసం వేస్ట్ చేస్తే అతను జాయిన్ అవుతాడని 1 మంత్ వెయిట్ చేసామనుకోండి. ఆ ఫస్ట్ అతను జాయిన్ అవ్వలేదు అంటే ఈ టోటల్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అంతా కంప్లీట్‌లీ వేస్ట్ ఆఫ్ టైమ్ కదా! కాబట్టి we need to do follow up and we need to check the candidate interest level. At the same time, we have to maintain candidate pipeline. So, selection process follow up అయిపోయిన తర్వాత ఫైనల్లీ క్యాండిడేట్ జాయినింగ్ టైం వరకు మనం క్లయింట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్‌ని వి హావ్ టు పాస్ దట్ ఇన్ఫర్మేషన్ టు ద క్యాండిడేట్. ఏమైనా డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలన్నా, లేకపోతే అతని వైపు ఎటువంటి కన్సర్న్స్ ఏమన్నా ఉన్నా, అతను కొంచెం జాయిన్ అవ్వడానికి టైం తీసుకోవాలన్నా, ఏవైనా కన్సర్న్స్ ఉంటే మనం ఆ ఇన్ఫర్మేషన్ అంతా క్లయింట్‌కి పాస్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఫైనల్‌గా ఇక్కడ సోర్సింగ్, స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ షెడ్యూలింగ్, సెలక్షన్, ఫాలో అప్, ఆన్ బోర్డింగ్. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అంటే కంప్లీట్‌గా ఎవ్రీడే యూ హ్యావ్ టు డూ దిస్ ప్రొసీజర్. మీకు డైలీ ఉండే వర్క్ ఇదే. యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ దిస్. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, మీరు రిక్రూట్‌మెంట్ చేసేది యూ విల్ బి డూయింగ్ ఫర్ ఎంఎన్‌సీస్. ఎంఎన్‌సీస్‌లోనే మీకు ఏంటి అంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే దే విల్ కాన్సంట్రేట్ ఓన్లీ ఆన్ ద సేల్స్ ఆఫ్ దేర్ ప్రొడక్ట్స్. They'll make their own products and they will concentrate on those sales. Sales of those products. ఇక్కడ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌కి వి కెన్ టేక్ ఎగ్జాంపుల్ అమెజాన్, యాపిల్ ఇవన్నీ కూడా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కింద వస్తాయి. అంటే వి విల్ బి రిక్రూటింగ్ క్యాండిడేట్స్ ఫర్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అట్ ది సేమ్ టైమ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటి అంటే దే విల్ టేక్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ అదర్ క్లయింట్స్. అంటే వేరే క్లయింట్స్ నుంచి ప్రాజెక్ట్స్ తీసుకొని దే విల్ ఫినిష్ ద ప్రాజెక్ట్ ఆన్ టైమ్ అండ్ దే విల్ డెలివర్ దోస్ ప్రాజెక్ట్స్ టు ద క్లయింట్స్. సో, ఇక్కడ వీళ్ళేంటి అంటే కంప్లీట్‌గా ఇట్స్ ఎ సర్వీస్. దే ఆర్ ప్రొవైడింగ్ ఫర్ క్లయింట్స్. సో, ఆల్ దీస్ ఆర్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌కి మీరు క్యాప్‌జెమినీ, టెక్ మహీంద్రా, విప్రో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. సో, మనము రిక్రూట్‌మెంట్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌కి, సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌కి చేస్తామనమాట. అదర్ దాన్ దట్ ఇంకొకటి ఏంటి అంటే, ఇందులో 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ పొజిషన్‌కి మనం రిక్రూట్‌మెంట్ చేస్తాం. ఒకటేంటి అంటే పర్మనెంట్. పర్మనెంట్ పొజిషన్ అంటే కంపెనీ విల్ హైర్ హిమ్ యాస్ ఎ ఫుల్ టైమ్ ఎంప్లాయీ. అంటే కంపెనీ ఆ క్యాండిడేట్‌ని ఫుల్ టైమ్ ఎంప్లాయీగా తీసుకుంటుంది. హి విల్ రిసీవ్ ఆల్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ ద కంపెనీ. అదే కాంట్రాక్ట్ ఎంప్లాయీ అంటే కంపెనీస్ ఒక కాంట్రాక్ట్ పీరియడ్ ఇచ్చేస్తారు. మేబీ 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్, మేబీ సమ్‌టైమ్స్ 3 ఇయర్స్ ఆల్సో. ఆ కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత క్యాండిడేట్ విల్ బి టర్మినేటెడ్ ఫ్రమ్ ద జాబ్. ఇది కాంట్రాక్ట్ అన్నమాట. కాంట్రాక్ట్ టు హైర్ అంటే ఏంటంటే ఇట్స్ జస్ట్ లైక్ కాంట్రాక్ట్. ఇందులో కూడా పర్టిక్యులర్ టైమ్ పీరియడ్ ఉంటుంది. 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ లేకపోతే 2 ఇయర్స్ కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇఫ్ ద క్యాండిడేట్ పర్ఫార్మెన్స్ ఈస్ గుడ్, ఈ ప్రాజెక్ట్ టైమ్‌లో అతని పర్ఫార్మెన్స్ బాగుంది అంటే దెన్ ద కంపెనీ విల్ హైర్ ద క్యాండిడేట్ యాస్ ఎ పర్మనెంట్ ఎంప్లాయీ అన్నమాట. ఇక్కడ కాంట్రాక్ట్ టు హైర్‌కి, పర్మనెంట్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే పర్మనెంట్‌లో అతను వర్క్ చేసినంత కాలం వర్క్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైమ్ హి విల్ రిసీవ్ ఆల్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ ద కంపెనీ. బట్ కాంట్రాక్ట్‌లో దే విల్ కన్సిడర్ హిమ్ యాస్ ఓన్లీ టెంపరరీ ఎంప్లాయీ అండ్ హి విల్ నాట్ రిసీవ్ ఎనీ బెనిఫిట్స్ ఫ్రమ్ ద కంపెనీ. కాంట్రాక్ట్ టు హైర్‌లో కూడా హి విల్ నాట్ రిసీవ్ ఎనీ బెనిఫిట్స్ టిల్
he became a permanent employee to that company. అర్థమైందండి? డిఫరెన్స్ బిట్వీన్ పర్మనెంట్ కాంట్రాక్ట్ టు హైర్, రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే ఏంటి, ప్రోడక్ట్ బేస్డ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటి అని. ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ స్పీక్ అప్. మీరు ఏమైనా డౌట్స్ అడిగితే నేను చెప్పగలుగుతానండి. ఒకవేళ ఏం డౌట్స్ లేవంటే నేను క్లాస్ ఎండ్ చేస్తాను. మేడం ఇది సోర్సింగ్ గురించి చెప్పరా? ఇది ఇంటర్నల్ సోర్సింగ్, ఎక్స్టర్నల్ సోర్సింగ్ అంటే ఇంటర్నల్ సోర్సింగ్, ఎక్స్టర్నల్ సోర్సింగ్ నథింగ్ బట్ మీకు కంపెనీ నుంచి జాబ్ పోర్టల్స్ ఉంటాయి కదండీ! అలా కాకుండా మీరు ఇప్పుడు ఎక్స్టర్నల్‌గా ఐ మీన్ మీ ఫ్రెండ్స్‌లో, రిలేటివ్స్‌లో ఇప్పుడు చాలామంది సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఉంటారు గదండీ! మీ మీ ఫ్యామిలీలో కావచ్చు, మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో కావచ్చు. ఒక పొజిషన్ సపోజ్ డెవాప్స్ ఇంజినియర్‌ని వెతికి పెట్టండి. మీకొక రిక్వైర్మెంట్ వచ్చింది ఫ్రమ్ క్లయింట్ అండ్ దే నీడ్ డెవాప్స్ ఇంజినియర్. మీ ఫ్యామిలీలోనే మీ బ్రదరో, లేకపోతే మీ రిలేటివ్సో ఎవరన్నా మీ ఫ్రెండ్స్‌లోనో ఎవరన్నా ఉన్నప్పుడు యూ కెన్ రెఫర్ దట్ క్యాండిడేట్. సో, ఇక్కడ ఏంటి అంటే అది ఇంటర్నల్ ఇంటర్నల్ సోర్స్ అవుతుంది. ఏంటండి? అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో అది ఇంటర్నల్ సోర్స్ అవుతుంది కదా మేడం? అవును. ఇంటర్నల్ సోర్స్ అవుతుంది. ఎక్స్‌టర్నల్ సోర్స్ ఇస్ నథింగ్ బట్ జాబ్ పోర్టల్స్. ఓకే. Hey, Nazia this side. యాహ్! అనూజ. So my part of thing is what about onboarding? So you are going to teach us what is about onboarding too? ఆన్‌బోర్డింగ్ ఇస్ నథింగ్ బట్ యూ విల్ డూ ఫాలో ఐ మీన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్‌గా ఫ్రమ్ ద బిగినింగ్ సోర్సింగ్ టు యూ విల్ బి డూయింగ్ ఆన్‌బోర్డింగ్ ఇస్ నథింగ్ బట్ క్యాండిడేట్ జాయినింగ్ టైమ్. Yeah. So Let me brief about myself. I'm into US staffing and recruitment industry from the past 5 years. ఓకే. ఇది completely night shift అవ్వడం వల్ల I'm looking for something into HR domain so that I can get సో some యూ ఆర్ లుకింగ్ HRMS ఫర్ certificate. డొమెస్టిక్ రైట్? Yes. ఓకే. డొమెస్టిక్ అండ్ కోర్ హెచ్ఆర్ చూస్తున్నాను నేను లైక్ ఎండ్ టు ఎండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ So, హెచ్ఆర్ you were looking for, I think, after onboarding, what will be there? There will be యా HR ఆన్ operations. బోర్డింగ్ So, you want to పేరోల్ go for operations, ఇవన్నీ right? కవర్ చేస్తారా లేకపోతే లైక్ ఆన్ బోర్డింగ్ పేరోల్ No, no. కంప్లీట్ హెచ్ఆర్ Recruitment is only up to candidate joining time. ఓకే ఓకే సో So, మన అంటే operations ఈ are కోర్స్ different లో from recruitment. ఓకే So, ఓకే you are బికాస్ looking for operations then. ఎస్ ఆపరేషన్స్ యా స్పెసిఫిక్ Yeah. This is not into that because it's completely recruitment process. You are into staffing. I mean, US staffing, right? US recruitment. Nazia? Am I audible, Nazia? సో, మీకు మిగతా వాళ్ళకేమన్నా డౌట్స్ ఉన్నాయా అండి? మ్యామ్ ఈస్ దేర్ ఎనీ టార్గెట్స్? ఐ మీన్ ఈ మంత్ లో ఇంతమందిని జాయిన్ చేపించాలి అని చెప్పి టార్గెట్స్ ఏమైనా ఉంటాయా? యాక్చువల్‌గా ఎంఎన్‌సి కంపెనీస్‌లో మీకు అటువంటి టార్గెట్స్ ఏమి ఉండమండి. ఇంకొకటి ఏంటి అంటే, ఎంఎన్‌సిస్ అంటే క్యాండిడేట్స్ వెంటనే ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే. ఓకే. సో, మీకు టార్గెట్ అచీవ్ చెయ్యాలి అనే ప్రెషర్ తీసుకోకుండానే యూ విల్ గెట్ జాయినింగ్స్. ఓకే. అర్థమైందా? ఓకే. ఓకే. బట్ డోంట్ గో ఫర్ స్మాల్ కంపెనీస్. ఓకే. ఓకే. స్మాల్ కొంచెం ఐ మీన్ మిడ్ లెవెల్ కంపెనీస్, కొంచెం చిన్న కంపెనీస్‌లో యూ విల్ ఫేస్ దట్ టార్గెట్ ఇష్యూ. ఓకే. 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 థాంక్స్. ఓకే. ఎనీథింగ్ ఎల్స్? Okay, then can I end the class? రికార్డింగ్ స్టాప్ చేస్తాను. మీకు వేరే డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి. ఇంకొకటి ఏంటి అంటే లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ యూ అబౌట్ రిక్రూట్మెంట్. ఈ రిక్రూట్మెంట్‌లో ఏంటి అంటే
జాబ్స్ అనేటివి తొందరగా దొరుకుతాయండి. ఎందుకు అంటే ఇప్పుడు మీకు చెప్పాను గదా! ఒక రోల్‌కి 50-100 క్యాండిడేట్స్ ఈవెన్ మీకు కూడా తెలిసే ఉంటది. ఒక ఇంటర్వ్యూకెళ్తే ఒక్క పొజిషన్‌కి ఎంతమంది క్యాండిడేట్స్ అటెండ్ అయ్యుంటారు? సో, ఆ క్యా ఒక ఒక ఐ మీన్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీని రిక్రూట్ చేయాలంటే అట్‌లీస్ట్ 5 రిక్రూటర్స్ కావాలి ఒక పొజిషన్‌కి. సో, అలా చూసుకుంటే రిక్రూటర్స్‌కి ఎప్పుడు కూడా జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి. ఇంకొకటేంటంటే కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే మీకు ఇప్పుడు ఐ మీన్ ఎనీ టైమ్ కాల్స్ ఉండేది ఒక రిక్రూట్‌మెంట్‌కే అండి. కంపేర్ టు అదర్ ఫీల్డ్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మేడం ఈ కోర్స్ డ్యూరేషన్ ఎన్ని డేస్ మేడం? 1 మంత్ అండి. ఓకే. తర్వాత ఇంకొకటేంటి అంటే ఐల్ ప్రొవైడ్ యూ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఆల్సో. మీకు అవి దాటి వేరే క్వెషన్స్ కూడా ఏం రావండి. యూ కెన్ ఈజీలీ పెర్ఫార్మ్ ద ఇంటర్వ్యూ. మీకు ప్రాబ్లమ్ లేకుండా మీరు పెర్ఫార్మ్ చేయొచ్చు ఇంటర్వ్యూ కూడా. అంటే లైక్ హౌ ఇస్ ద మార్కెట్ ఫర్ హెచ్ఆర్ అండి? అంటే ఇప్పుడు లైక్ ఫర్ ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్‌కి లైక్ హౌ ఆర్ ద ప్యాకేజెస్ లైక్? ఫ్రెషర్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఎంఎన్‌సీస్‌లో 20-25 ఇస్తున్నారండి. ఓకే. ఫర్ ఎక్స్పీరియన్స్? ఎక్స్‌పీరియన్స్ అంటే బేస్డ్ ఆన్ ద ఎక్స్‌పీరియన్స్. ఇప్పుడు మీరు 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టారనుకోండి, అరౌండ్ 35-40 అలా వస్తుంది. ఒకవేళ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెడితే మోర్ దాన్ థాట్. అంటే మీ ఎక్స్‌పీరియన్స్ ఎంత పెట్టాలనుకుంటున్నారో చెప్తే దెన్ ఐ కెన్ ఎక్స్‌ప్లెయిన్ యూ క్లియర్‌లీ. యాక్చువల్లీ వన్ నేను సెకండ్. అడ్వైస్ ప్రాసెస్‌లో 3 ఇయర్స్ ఒక్క వర్క్ నిమిషం చేశాను. అండి.